బ్రిటన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. ఇక ఈ నెల 15న పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించి ఆ సాయంత్రం హుస్నాబాద్ లో బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక మరుసటి రోజు భువనగిరి, జనగామ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, 15న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, ఆ రోజు సాయంత్రం మేడ్చల్లో బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటారు. కాగా గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ కు ఈశాన్యంగా ఉన్న హుస్నాబాద్ లో తొలి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తానని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న ఆ రెండు చోట్ల నామినేషన్ వేయనున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక తొలుత గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన వేళ అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యక్రమాలకు సిద్ధమవుతుంది. ఈ నెల 15న పార్టీ అధినేత సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అదే రోజు ఉదయం పార్టీ అభ్యర్థులకు బీఫారాలు అందించి ఆ సాయంత్రం హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక మరుసటి రోజు భువనగిరి, జనగామ నియోజకవర్గాల్లో బహిరంగ సభలు, 15న సిద్దిపేట, సిరిసిల్ల, 18న జడ్చర్ల, ఆ రోజు సాయంత్రం మేడ్చల్లో బహిరంగ సభల్లో కేసీఆర్ పాల్గొంటారు. కాగా గత ఎన్నికల మాదిరిగానే ఈసారి కూడా హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ లో తొలి బహిరంగ సభతో ఎన్నికల ప్రచారానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి స్థానాల నుంచి పోటీ చేస్తారని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో నవంబర్ 9న ఆ రెండు చోట్ల నామినేషన్ వేయనున్నారు. అయితే ఆనవాయితీ ప్రకారం ఆయన తొలుత సిద్దిపేట నియోజకవర్గం కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాక తొలుత గజ్వేల్లో నామినేషన్ దాఖలు చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు కామారెడ్డిలో నామినేషన్ వేస్తారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. అయితే ఇక ఈ నెల 15న పార్టీ నేతలతో కేసీఆర్ కీలక సమావేశం తర్వాత బీఫారాలు అలాగే సభ నిర్వహించనున్నారు. ప్రధానంగా మేనిఫెస్టో కూడా 15న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతుందంటారు? రైట్ వెన్నెల, ఏదైతే ఎన్నికల నగారా మోగిన తర్వాత బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ రంగంలోకి దిగబోతున్నారు. ఇంతకాలం కూడా ఆ అనారోగ్య కారణం వల్ల ఫామ్ హౌస్ కే పరిమితమైన కేసీఆర్ 2 రోజుల క్రితమే హైదరాబాద్ ప్రగతి భవన్ చేరుకున్నారు. చేరుకున్న వెంటనే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో పార్టీ చేస్తున్న ప్లాన్ల గురించి కూడా మంత్రి హరీష్ రావుని అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ లోపు నిన్న ఎన్నికల నగారా మోగిన వెంటనే కూడా కేసీఆర్ ఏదైతే తదుపరి కార్యాచరణ మీద దృష్టి సారించడం జరిగింది. ముఖ్యంగా 15 నుంచి 18వ తేదీ వరకు కూడా పలు బహిరంగ సభల్లో, అదేవిధంగా పలు కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా 15వ తారీఖున చూసుకుంటే కనుక 15వ తారీఖున పార్టీ అభ్యర్థులతోని ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ ఉండబోతుంది. ఇందులో అభ్యర్థులకు సూచనలు, పలు సలహాలు ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఎన్నికల కూడా అమల్లో ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలి, అదేవిధంగా అభ్యర్థుల ఖర్చు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా ఖర్చుకు సంబంధించిన ప్రణాళికలు ఏ విధంగా ఉండాలి, ఓటర్లను ఏ విధంగా కలుసుకోవాలి, ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి కూడా కేసీఆర్ అభ్యర్థులకు ఒక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఆ తర్వాత అభ్యర్థుల భేటీ తర్వాత వాళ్ళకి బీ ఫారం కూడా అందజేస్తారు. అయితే ఇప్పటి వరకు కూడా
ఎన్నికల నాటికి మళ్ళీ అభ్యర్థులని కొంతమందిని 20 నుంచి 30 మంది అభ్యర్థులను మార్పు చేస్తారు, కొత్త వారికి ఇస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా వాటన్నిటికి కూడా పులి స్టాప్ పెడుతూ ఈ నెల 15వ తారీఖున జరగబోయే పార్టీ అభ్యర్థుల మీటింగ్ లో అందరికి కూడా ఎవరినైతే ప్రకటించారో 115 మంది అభ్యర్థులతో పాటు ఇంకో నలుగురిని ప్రకటించాల్సింది, వారిని కూడా ఇప్పటికే వారి పేర్లు కూడా ఖరారైపోయాయి కాబట్టి వాళ్ళని కూడా 15వ తారీఖునే అభ్యర్థుల మీటింగ్ లో వాళ్ళకు కూడా బీ ఫారం లో అందజేస్తున్నారు. బీ ఫార్మ్స్ అందజేసిన తర్వాత ఇక ప్రధానంగా మేనిఫెస్టో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మీద ప్రధానంగా దృష్టి సారించింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు కార్డులు విడుదల చేసిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ కాస్త డిఫెన్స్ లో పడింది. ఎందుకంటే కర్ణాటక తరహా కాంగ్రెస్ ఫార్ములా ఏదైతుందో ఆ ఫార్ములా ఇక్కడ సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి బీఆర్ఎస్ కి అనుమానం వచ్చిన నేపథ్యంలో ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా మేనిఫెస్టో మీద సుదీర్ఘంగా చర్చించింది, అదేవిధంగా పరిశీలన కూడా జరిపింది. ఏదైతే ముఖ్యమంత్రి కేసీఆర్ 11 రోజులు అనారోగ్య కారణంగా ఫామ్ హౌస్ లో ఉన్నారని చెప్పిన ఏదైతే ఉందో కారణం, దాని వెనుక కూడా ఈ రాజకీయమే ఉంది. అంటే ప్రధానంగా మేనిఫెస్టో మీద ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా దృష్టి సారించి మేనిఫెస్టో రూపకల్పన చేశారని చెప్పేసి కూడా పార్టీలో ఒక వర్గం అయితే ప్రచారం చేస్తుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 6 గ్యారంటీ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి కూడా మనకున్న సమాచారం. అయితే ఇప్పటి వరకు కూడా చూసుకుంటే కనుక రైతు బంధు కింద ప్రతి ఏటా కూడా ఎకరానికి 10,000 ఇచ్చే ఏదైతే నగదు రైతుల ఖాతాలకు వెళ్తుందో వాటిని 50% అంటే 15,000 వరకు పెంచే ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోలో దాని గురించి స్పష్టం చేయబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా రైతులను దృష్టిలో ఉంచుకుని ఈ మేనిఫెస్టో ప్రధానంగా రూపొందించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో చూసుకుంటే కనుక రైతు బంధు పథకం కింద ఇప్పటివరకు 10,000 ఇచ్చే దాన్ని 15,000 ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొత్తగా రైతులకు నెలకు నెల పెన్షన్ ఇవ్వాలి 5,000 వరకు అని చెప్పేసి కూడా పార్టీలు అయితే ప్రచారం జరుగుతుంది. చూడాలి మేనిఫెస్టోలో ఉంటుందా ఉండదా అనేది. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపు నెక్స్ట్ బడ్జెట్ లో చాలా ఎక్కువ ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటి మీద కూడా చూడాల్సిన అవసరం ఉంది. రైతు బంధులో 15,000 ఇవ్వడంతో పాటు రైతులకు పెన్షన్ నెలకు 5,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నారు. అదేవిధంగా ఎకరాకి 2 బస్తాల యూరియాను ఫ్రీగా అందించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు కూడా మేనిఫెస్టోలో ఈసారి పెట్టబోతున్నట్లు కూడా బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అంటే రైతులకు సంబంధించి చూసుకుంటే కనుక 15,000 రైతు బంధు, పెన్షన్ 5,000, ఎకరాకి 2 బస్తాల యూరియా, ఇలా చూసుకుంటే రైతులకు ఈ విధంగా చేయబోతున్నారు. అదేవిధంగా రైతు బీమాను 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలన్న ఒక ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. దీని మీద కూడా 15వ తారీఖున మేనిఫెస్టోలో మనకి విడుదల చేస్తే కానీ చెప్పలేము. ఇక అదే విధంగా ఏదైతే నిరుద్యోగులకు ఇప్పటి వరకు కూడా నిరుద్యోగులకు సంబంధించి భృతి గత ఎన్నికల్లో చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏ విధమైన అడుగు ముందుకు పడలేదు. కానీ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా నిరుద్యోగ భృతి ఉంటుంది, చాలా భారీగా ఉండబోతుందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ మేనిఫెస్టోలో నిరుద్యోగ భృతికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వబోతున్నారు అని చెప్పేసి కూడా పార్టీలో ముఖ్య నేతలు చెప్తున్నారు. అంటే ఒకవైపు రైతులకు, మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు కూడా నోటిఫికేషన్లు అన్నారు, ఉద్యోగ కల్పనలో కాస్త వెనుకబడింది. అందులోకి నిరుద్యోగులు చాలా ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని చల్లబరిచే నిమిత్తం నిరుద్యోగ భృతి ఈసారి ఉండబోతుందని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నారని చెప్పేసి కూడా పార్టీ నేతలు చెప్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో ఉచిత బస్సు, మహిళల కోసం ఉచిత బస్సు ఏదైతే చెప్పిందో అదే పథకాన్ని ఇక్కడ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావాలి, బీఆర్ఎస్ పార్టీ తీసుకురానుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కూడా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది పథకాన్ని కొత్తగా తీసుకురాబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇక మరోవైపు చూసుకుంటే కనుక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఈ రెండు సంబంధించి కూడా ఈ అమౌంట్ ఏదైతే అందులో ఇస్తున్న నిధి ఏదైతుందో వాటిని నగదు ఏదైతుందో వాటి అమౌంట్ కూడా పెంచే ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే కనీసంగా 2 లక్షల రూపాయలు, ఇప్పటివరకు కూడా షాదీ ముబారక్ 1,16,000 ఇచ్చే దాన్ని 2 లక్షలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. కళ్యాణ లక్ష్మి కూడా అదే విధంగా పెంచాలని చెప్పేసి కూడా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ఆసరా పెన్షన్లని కూడా డబుల్ చేసే ఆలోచనలు ఉన్నారు. అంటే దాదాపుగా 4,016 రూపాయలు ఆసరా పెన్షన్ కింద ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఏదైతుందో దాన్ని 5,000కు పెంచాలని చెప్పి ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలో పొందుపరచబోతున్నారు. అదే విధంగా మనకు చూసుకుంటే కనుక మహిళలకు సంబంధించి గ్యాస్ మీద కూడా 500 రూపాయల వరకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. అయితే తద్వారా ప్రభుత్వం మీద కాస్త
ఒత్తిడి పడుతున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇవ్వాలన్న ఒక ఆలోచన చేస్తుంది. అదేవిధంగా గ్యాస్ రేట్తో పాటు పెట్రోల్ రేటు కూడా తగ్గించాలి అనే ఒక ఆలోచన, అంటే ఏదైతే వ్యాట్ విధిస్తుందో వ్యాట్ ని తగ్గించుకునే ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి చూడాలి, బీఆర్ఎస్ మేనిఫెస్టో కాంగ్రెస్ ని తలదిన్నేలా ఉండబోతుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఆ సక్సెస్ ఫార్ములా ఇప్పటికే కర్ణాటకలో అమలై సక్సెస్ దిశలో ముందుకెళ్తున్నారు. సో అదే ఫార్ములాని మేము ఇక్కడ తీసుకొస్తున్నాం కాబట్టి ప్రజలు ఇప్పటికే మా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా మేము ఈ 6 గ్యారంటీల కార్డుని ప్రజల్లోకి తీసుకెళ్తాము, విజయం సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ ఒకవైపు చెప్తుంది. కాంగ్రెస్ కి చెక్ పెట్టే రీతిలో బీఆర్ఎస్ పార్టీ ఈ మేనిఫెస్టో ఉండబోతుందని చెప్పేసి తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ మేనిఫెస్టో మీద పూర్తి స్థాయిలో దృష్టిలో పెట్టుకుని, అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని మేనిఫెస్టో రూపకల్పన చేశారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే 15వ తారీఖున ఈ మేనిఫెస్టో విడుదల చేస్తూనే హుస్నాబాద్ లో భారీ బహిరంగ సభ పెట్టుకున్నారు. భారీ బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా ఉండబోతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ వరుసగా భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేసుకున్నారు. ప్రధానంగా 16వ తేదీన జనగామ భువనగిరిలో బహిరంగ సభ ఉండబోతుంది. అదేవిధంగా 15 సిద్దిపేట సిరిసిల్లలో, 18 జడ్చర్ల మేడ్చర్లలో ఇవన్నీ కూడా బహిరంగ సభలు ఉండబోతున్నాయి. అయితే భారీ బహిరంగ సభ వరంగల్ వేదికగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. వాస్తవంగా అయితే ఈ నెల 16న ఈ భారీ బహిరంగ సభ ప్లాన్ చేసుకున్నారు. కానీ ఎన్నికల షెడ్యూల్ రావడంతో దీన్ని కాస్త వాయిదా వేసుకుని 26 లేదా 26 తేదీల్లో వరంగల్లో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసుకుంటున్నారు. భారీ బహిరంగ సభలో అక్కడ కేసీఆర్ మరిన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కేసీఆర్ నామినేషన్ సంబంధించి చూసుకుంటే కనుక నవంబర్ 9న 2 చోట్ల నామినేషన్ వేయబోతున్నారు. అటు గజ్వేల్లో అదేవిధంగా కామారెడ్డిలో కూడా నామినేషన్ వేయబోతున్నారు. అయితే నామినేషన్ ప్రక్రియకు ముందు కేసీఆర్ సాంప్రదాయబద్ధంగా కొనాయిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత గజ్వేల్లో నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డిలో నెక్స్ట్ నామినేషన్ వేయబోతారు. కామారెడ్డిలో చివరిగా నామినేషన్ వేసిన తర్వాత కామారెడ్డిలోనే భారీ బహిరంగ సభకు కేసీఆర్ ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో ఈసారి పోటీ చేస్తున్నారు కాబట్టి గజ్వేల్ అనేది ఇప్పుడు కూడా అక్కడే ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ కామారెడ్డిలో కొత్తగా పోటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ భారీ బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు. మొత్తాన్ని చూసుకుంటే కనుక ఈ నెల 18 వరకు కూడా కేసీఆర్ బిజీగా ఉండబోతున్నారు. ఆ తర్వాత తదుపరి కార్యాచరణ ఈ బహిరంగ సభల తర్వాత, అదేవిధంగా పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత, పార్టీలు మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత నెక్స్ట్ కార్యాచరణ ఉండబోతుంది అని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.